నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి అది అది ఏంటో చెప్పు. మరి అన్నయ్య బయట ఉరుములు మెరుపులు వాన పడేలా ఉంది. పడితే పడిని తడుస్తాడు, బుద్ధొస్తుంది. జలుబు కూడా వస్తుందమ్మా, లోపలికి రమ్మని చెప్పమ్మా. వాడు చేసిన తప్పుని ఒప్పుకుని జైసర్కి క్షమాపణ చెప్పేంత వరకు ఇంట్లోకి రానివ్వను. అన్నయ్య బదులు నేను సారీ చెప్తానమ్మా. అవసరం లేదు దివ్య, ఎవరు తప్పు చేశారో వాళ్లే క్షమాపణ చెప్పాలి. స్కూల్లో నేను తప్పు చేసినా అన్నయ్య సారీ చెప్తాడమ్మా. నా బదులు మిస్ చేతిలో అన్నయ్య దెబ్బలు తింటాడమ్మా. ఇది స్కూల్ కాదు, నేను టీచర్ని కాదు. ఎవరు చేసిన తప్పుకి వాళ్లే శిక్ష అనుభవించాలి. అన్నయ్య భయపెడతాడమ్మా. అంత భయం ఉన్నవాడైతే ఇలా తప్పు చేయడు. అది కాదమ్మా. నువ్వు నోరు మూసుకుంటావా లేదా నిన్ను 2 దెబ్బలేమంటావా? నన్ను 2 కాకపోతే 4 దెబ్బలు కొట్టమ్మా. కానీ అన్నయ్యని ఇంట్లోకి రమ్మని చెప్పు. దివ్య, చెప్పింది విను, నాకు కోపం తెప్పించకు. పాపం అభి అమ్మా, చాలాసేపటి నుంచి అలాగే నిల్చునున్నాడు. కాళ్ళు నొప్పులు పుడుతుంటాయి. వర్షం పడేలా ఉంది. వెళ్ళి ఆంటీకి చెప్పమ్మా. చెప్పాన్రా చారుకేశా, ఆంటీ వినట్లేదు కదా. జైసారికి సారీ చెప్పమంటే అభి కూడా వినట్లేదు. నాన్న నాకు పనిష్మెంట్ ఇచ్చేవారు కానీ ఇలాంటి పనిష్మెంట్ నేనెప్పుడూ ఫేస్ చేయలేదు. మరి అభి చేసింది తప్పే కదా. జైసార్ని తనలా అనొచ్చా? సార్ ఎంత మంచివారు, పైగా అభికి సారీ కూడా చెప్పారట కదా. ఇంకా ఏమిటి అభికి ప్రాబ్లం? అభి బాగానే ఉన్నాడమ్మా. ఆ చంద్రిక ఆంటీ ప్రసాద్ అంకులే ఏవోవో చెప్పి అభిని చెడగొట్టారు. చాలే ఆప్చారు. పెద్దవాళ్ల మీద అలా చాడీలు చెప్పకూడదు. పెద్దవాళ్లను అలా తప్పు పట్టకూడదు. అభి అలా చేసినందుకే కదా వాళ్ళ అమ్మ ఇలా శిక్ష వేసింది. అభి, బయటున్నావే? వర్షం పడేలా ఉంది, ఇంట్లోకి వెళ్ళు. మా అమ్మ పిలిచేంత వరకు నేను వెళ్ళను అంకుల్.
మీ అమ్మ పిలిచే వరకు వెళ్ళవా? అదేమిటి? అమ్మ నన్ను బయట నుంచోమంది. ఎందుకు? మీనాక్షి, చారుకేసా? ఏమైంది మీనాక్షి? అభిని జానకి గారు బయటెందుకు నుంచోబెట్టారు? ప్రొద్దుట అభి జైసార్ని తిట్టి అవమానించాడు కదండి, అందుకు వదిన గారికి కోపం వచ్చి అభికి శిక్ష వేసింది. అప్పటి నుంచి అభి బయట నిల్చునున్నాడా? జే అంకుల్ కి సారీ చెప్తే అభిని ఇంట్లోకి రానిస్తారని ఆంటీ చెప్పారు నాన్నారు. పిల్లాడేదో తెలియక తప్పు చేస్తే అంత పెద్ద శిక్ష వేస్తారా? నువ్వైనా చెప్పొచ్చు కదటే మీనాక్షి. చాలా చెప్పి చూశానండి, వదిన గారు పట్టిన పట్టు వదలడం లేదు. నువ్వు రారా అభి, మీ అమ్మగారితో నేను చెప్తాను. మా అమ్మ వచ్చి చెప్పే వరకు నేను రానంకుల్. మా ఇంట్లోకైనా రారా అభి. మా ఇల్లుండగా మీ ఇంట్లోకి ఎందుకు అంకుల్? పట్టు వదలని విక్రమార్కుల్లా ఉన్నావేమిట్రా నువ్వు? మీనాక్షి, వెళ్ళి నేను చెప్పానని చెప్పి జానకి గారితో చెప్పి పిల్లాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళమని చెప్పు. వర్షం వచ్చేలా ఉంది. దివ్య, భోంచే. నాకేం వద్దు. తినకపోతే మానే. అంతా నన్ను బెదిరించే వాళ్లే. నేనేం నిన్ను బెదిరించట్లేదమ్మా, అన్నీ ఇంట్లోకి తీసుకురామని ప్రతిమాడుతున్నాను. అది మాత్రం అడక్కు దివ్య. వాడు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాల్సిందే. ఏమిటి వదిన గారు అభి చేసిన తప్పు? పెద్దవాళ్ళం మనమే తప్పులు చేస్తుంటాం, పిల్లలు తప్పు చేయరా? పెద్దవాళ్ళు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు వదినా. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులే కదా సరిదిద్దాలి. మనమే చెప్పకపోతే పిల్లలకి ఇంకెవరు చెప్తారు? నిజమే వదిన గారు, కానీ పిల్లలు చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా? ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా అభి అలాగే నిలబడున్నాడు. దయ చూపించండి వదిన గారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే వదినా. ఇప్పుడు దయ తలిస్తే మొక్కై వంగనిదే మానే వంగదు. అభిది తెలిసి తెలియని వయసు వదిన గారు, పిల్లల్ని అలా బాధ పెట్టకూడదు. బాధ బాధే వదినా. కన్న తల్లిని నాకు లేదా? ఆకు తెంపినా, పువ్వు తెంపినా, పండు తెంపినా చెట్టుకే కదా వదినా బాధ. ఉదయం నుంచి అక్కడ నించుంది, తిండి తిప్పలు లేకుండా ఉంది. వాడు కాదు వదినా, నేను. నా పెంపకం. వాడు సరైన మార్గంలో నడవకపోతే, మంచి పేరు తెచ్చుకోకపోతే చెడ్డ పేరు నాకే వదినా. రేపు వాళ్ళ నాన్నగారు రావచ్చు, ఆయన తరపు బంధువులు రావచ్చు. వాడు మంచిగా లేకపోతే తండ్రి లేని పిల్లాన్ని ఇలాగైనా పెంచేదని నన్ను నిందిస్తారు వదినా. కానీ ఇలా చేస్తే ఇప్పుడే అభి మనసులో చెడ్డవారు అవుతారు కదా వదిన గారు. ఆ పసి మనసులో మీపై వ్యతిరేక భావాలు ముద్ర పడతాయేమో. పర్వాలేదు వదినా, వాడు నన్ను చెడ్డ తల్లి అనుకోని. నేను మాత్రం వాడిని చెడ్డ కొడుకుగా పెరగనివ్వను. అభి చెడ్డవాడేం కాదు వదినా, మీరు కూడా అభి గురించి గొప్పగా చెప్తారు కదా. అయినా అభి అందరిలో అలా నడుచుకోవట్లేదు కదా, ఒక్క జైసార్తోనే కదా వదిన గారు. గ్లాస్ పాలల్లో ఒక చిన్న విషం చుక్క పడినా ఆ పాలు విషం అవుతాయి వదినా. ఈ రోజు జైసార్ని మాత్రమే కదా అని వదిలేస్తే రేపు అందరినీ అంటాడు. అయినా సార్ చేసిన తప్పేంటొదినా? అంత పెద్ద కోటీశ్వరుడు పిల్లలపై ప్రేమతో ఇంటికొస్తే వీడెందుకు ఆయన్ని అవమానించాలి? ఇష్టం లేదు అని ఎందుకు చెప్పాలి? అసలు ఆయన ఏం తప్పు చేశాడు అని వీడు ఆయన్ని ఎదిరించాలి? కారణం లేకుండా ఒకరిపై ద్వేషం పెంచుకోవడం చాలా తప్పదినా. వాడి కోపానికి అర్థం లేదు అని వాడికి తెలిసి రావాలి. ఇదంతా చిన్నపిల్లవాడికి ఎలా అర్థమవుతుంది వదిన గారు? మనమే నెమ్మదిగా చెప్పాలి, అర్థమయ్యేలా వివరించాలి. ఎన్నోసార్లు చెప్పి చూశాను వదినా, వింటేనా? వీడికి సారీ చెప్పాల్సిన అవసరం జైసార్కి ఏముందొదినా? ఆయన చెప్పారు. ఆయనకి వీడిని సారీ చెప్పమంటే మాత్రం వీడు చెప్పట్లేదు. సార్కి సారీ చెప్పేంత వరకు నేను వాడిని ఇంట్లోకి రానివ్వను. అది కాదు వదిన గారు. దయచేసి నన్ను బలవంత పెట్టకండి వదినా.
ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని నా మనవి. సరే వదిన గారు, ఆయన ఇప్పుడే వచ్చారు. అభిని అలా చూసి బాధపడుతున్నారు. పోనీ అభిని మా ఇంటికి తీసుకెళ్ళనా? వాడొస్తే తీసుకువెళ్ళండి. ఆవిడేమన్నారు మీనాక్షి? అభిని ఇంట్లోకి తీసుకురమ్మన్నారా? లేదు నాన్నారు. అమ్మ ఎంత చెప్పినా ఆంటీ వినట్లేదు. జయ అంకుల్ కభి సారీ చెప్తేనే ఇంట్లోకి రానిస్తారంట. అభి, జైసార్కి కాల్ చేస్తాను. ఫోన్లో ఆయనకి సారీ చెప్తావు? చెప్పను. సార్ నీకు సారీ చెప్పారు కదరా. సార్కి నువ్వు సారీ చెప్తే ఏమవుతుంది? ఈ బాధ ఉండదు కదా. అతనేదో తప్పు చేశాడు కాబట్టి నాకు సారీ చెప్పాడు. నేనే తప్పు చేయలేదు. సార్ మంచిదనం నీకు ఇలా అర్థమైందా? అప్పుడు సార్కు షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి ఇప్పుడేమిట్రా ఇలా అగ్గి మీద గుగ్గులు అయిపోతున్నావు? అభి, నిన్ను మా ఇంట్లోకి తీసుకెళ్ళమని ఆంటీ చెప్పింది. నేను మీ ఇంటికి రాను. పోనీ మీ ఇంటికే బదరా, మీ అమ్మగారితో నేను మాట్లాడతాను రా. అమ్మ చెప్పే వరకు నేను రాను అంకుల్. మరీ ఇంత మొండైతే ఎలా రా అభి? వర్షం పడేలా ఉంది. పడితే పండి ఉండి అంకుల్, తడుస్తాను. ఆవిడేం చేస్తున్నారు మీనాక్షి? నేను వెళ్ళి మాట్లాడతాను. ఆగండి, ఇందులో జోక్యం చేసుకోవద్దని వదిన గారు ఖరాఖండిగా చెప్పారు. అది కాదు మీనాక్షి, ఉదయం నుంచి పిల్లాడు బయట నిల్చున్నాడు. అన్నం తిన్నాడో లేదో, నీళ్లు తాగాడో లేదో, పాపం కదటే. నా మీదేం జాలి పడకండి అంకుల్, నాకు నచ్చదు. నాకేం ఆకలి లేదు, దప్పిక లేదు, ఏ బాధ లేదు. ఒరే, నువ్వు పట్టుదలలో మా జైసార్నే మించిపోయేలా ఉన్నావురా. నన్ను అతనితో పోల్చకండి అంకుల్. పోల్చను గాని మా ఇంట్లోకి రారా అభి. రానని చెప్పాను కదా. ఏమిటే వీడు, కాస్త కూడా భయం లేదు. ఇదిగో అభి, పెద్దగా ఉరుములు ఉరుముతున్నాయి, పిడుగులు పడతాయిరా. నా మాట విను. ఏదైనా పండి, మా అమ్మ చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ అభి, మా ఇంట్లోకి రా. సారీ చారు, నన్ను బలవంత పెట్టకు. ఏంటి ఫీలింగ్? అభిని హక్ చేసుకుంటే నాకెందుకు అలా అయింది? దివ్య లాంటి అనుభూతే అభి దగ్గర కూడా నేను ఎందుకు ఫీల్ అయ్యాను? దివ్య కోసమే నేను అభికి సారీ చెప్పానా, లేక అభి కూడా దగ్గర కావాలని చెప్పానా? ఇంతకుముందు అభిపై ఉన్న కోపం ఇప్పుడెందుకు లేదు? ఆపరేషన్లో ఉన్నప్పుడు దివ్యని ఎంత మిస్ అయ్యానో అభిని కూడా అంతే మిస్ అయ్యాను. దివ్య ఎంతలా గుర్తొచ్చిందో అభి కూడా అంతే గుర్తొచ్చాడు. వాళ్ళకి నాకు ఏంటి సంబంధం? ఆ పిల్లలు నాకేమవుతారని ఎంత బాండింగ్. వాళ్ళని చూస్తే
మంగెందుకు గుర్తుకొస్తుంది? మంగకి వాళ్ళకి సంబంధం ఏంటి? ఈరోజు అభి నన్ను తిట్టినా ఇన్సల్ట్ చేసినా అభిపై నాకెందుకు కోపం రాలేదు? అభిని తిట్టిన నిత్యపై నాకెందుకు కోపం వచ్చింది? అవును, నిన్న నాతో బానే ఉన్న అభి ఈరోజు సడన్గా ఎందుకు మారిపోయాడు? అసలు అభికి ఏమైంది? చారికి ఫోన్ చేసి కనుక్కుంటే రా అభి, వర్షం వస్తుంది, లోపలికి రా. అమ్మా, వర్షం వస్తుందమ్మా. అన్నయ్య తడిచిపోతున్నాడమ్మా. ఇంట్లోకి రమ్మని చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. మీనాక్షి, వర్షం మొదలైంది. పెద్దగా మెరుపులు కూడా వస్తున్నాయి. జై సార్. హలో సార్. హలో చారి. మీనాక్షి, వర్షం ఎక్కువైంది, ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. వెళ్ళు మీనాక్షి. పాపం వాడు తడిచిపోతున్నాడే, భయపడుతున్నాడేమో. వెళ్ళి ఆవిడతో చెప్పు మీనాక్షి. చారి. హలో సార్. హలో చారి, ఏమైంది? నువ్వు త్వరగా వెళ్ళు మీనాక్షి. సారీ సార్. చారి, ఎవరికి ఏమైంది? ఎవరి గురించి మీనాక్షితో చెప్తున్నావు? అభి సార్, అభి వర్షంలో తడుస్తున్నాడండి. ఎందుకు? ఇంట్లోకి వెళ్ళమని చెప్పు. అంటే వాళ్ళ అమ్మగారు చెప్తే గానీ అభి లోపలికి రాడండి సార్. అదేంటి, ఏమైంది? అది అభి మిమ్మల్ని తిట్టాడు కదా సార్, అందుకు వాళ్ళ అమ్మగారికి కోపం వచ్చిందటండి. మీరు వెళ్ళినప్పటి నుంచే బయట నిలబెట్టారటండి. మీకు సారీ చెప్పి వస్తే తప్ప ఇంట్లోకి రానివ్వనని చెప్పారటండి. వాట్? ఆవిడికి ఏమైనా మతిపోయిందా? చిన్న పిల్లాడేదో తెలియక తప్పు చేస్తే అంత పెద్ద శిక్ష వేస్తుందా? అభికి తెలిసి రావాలని సార్. అంత చిన్న పిల్లాడికి ఏం తెలుస్తుంది చారి? వెంటనే ఇంట్లోకి రమ్మని చెప్పు. మా మీనాక్షి చెప్పి చూసింది సార్, కానీ ఆవిడ వినట్లేదండి. చారి, వర్షం వస్తోంది, పెద్దగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి. చిన్న పిల్లాడు చారి, తడిసి జలుబు చేస్తే, ఆ సౌండ్స్ కి భయపడేవనా అయితే? అదే నా భయము కూడా సార్. ఓకే, నేను వెంటనే వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను. వద్దు సార్, నేను చూసుకుంటానండి. నేను వెళ్ళి ఆవిడతో చెప్తానండి. డూ ఇట్ ఫాస్ట్ చారి, వెంటనే వెళ్ళు. నీ వల్ల కాదంటే నాతో చెప్పు, నేను ఇప్పుడే వస్తాను. సరే సార్, నేను వెళ్తానండి. మీరేం టెన్షన్ పడకండి, అభికేం కాదు సార్. వెళ్ళు చారి, వెళ్ళి ఆవిని కన్విన్స్ చేయి. నేను చెప్పానని చెప్పు. గో, డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్, నేను ఫోన్ చేస్తాను సార్. ఉంటాను సార్. అభికి ఏమన్నా అవుతుందని జైసారి టెన్షన్ పడుతున్నారే. నేను వెళ్ళి జానకి గారికి చెప్పొస్తాను. ఎవరు చెప్పినా వదిలి గారు వినేలా లేరండి. మరి అలాగే మీనాక్షి, వర్షంలో అభికి ఏమన్నా అయితే? రే అభి, లోపలికి రారా. వర్షం చాలా ఎక్కువగా వస్తుంది, లోపలికి రా అభి. జ్వరం వస్తుంది అభి, లోపలికి రా. అమ్మా, అన్నీ తెరిచిపోతున్నాడమ్మా. జ్వరం
ఎంతైనా ఆవిడ అభి తల్లి. నాకంటే కేరింగ్గా ఉంటుంది. చారి కన్విన్స్ చేస్తాడు. అభికి ఏం కాదు.